తెలుగు బ్లాగ్స్. ఈరోజు శ్రీశైలం ఉంటున్నా. ఏంటి శిల్పారామం, శిల్పా శెట్టి, శిల్పారామం. ఇక్కడికి మీకు ఒకటి చూపిస్తా. వీళ్ళ మమ్మీ అద్దాలు చూస్తుంటే ఏం గుర్తుకొస్తుందో చెప్పాలి. ఏమి చూస్తుంది? అనుకుంటున్నారా ఫ్రెండ్స్? చూపిస్తా ఫ్రెండ్స్. గుడ్డద్దాలు ఎవరియో మా ఆయన తింటుంటే చూపియా. కొడుకు తీస్తుంది. గుడ్డద్దాలు ఎవరికి చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ గుడ్డద్దాలు ఏమైనా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఏమయ్యా ఫ్రెండ్స్ ఈ గుడ్డద్దాలు? మీనా ఎప్పుడు నైట్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. వెరీ బ్యాడ్ స్మెల్ కమింగ్. అమ్మా అదిగో ఫ్రెండ్స్ వచ్చింది ఈ గుడ్డద్దాలు ఓనర్ ఫ్రెండ్స్. ఇవే అలా ఆయన ప్రేమతో చేపించాడు ఇవి. ఇంకా పిల్లలు ముగ్గురు శిల్పారామం వెళ్దామని చెప్పి అడుగుతున్నారని చెప్పి నేను భార్గవి అయితే తీసుకెళ్ళాము పిల్లలు ముగ్గురిని. ఇప్పుడు మేము వచ్చే గ్యాంగ్లో మేమిద్దరం మంచోళ్ళం, అందరు పిచ్చోళ్ళు, పెద్ద పిచ్చి. బాబా ఎంత గులాలంటే. బాయ్ రాకి బాబా. బాయ్ 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 బాయ్. తల్లి నీ జల్లు వద్దులే, దీనికి తెలుసా అయింది. వద్దులే వద్దులే, మీ డాడీ వస్తాడులే, బాధపడకు. అందరు పట్టిద్ది, చిన్నది పొడుగుదా. లేట్కి అంటే అందరు లేట్ చేస్తారు, అందరు వెళ్ళిపోయారు. ఆ మొక్కతే ఉంది బిడ్డ. మెంటల్ అంటే ఇలా అయితే స్టార్ట్ అయ్యి అందరము ఒక 15 మినిట్స్లో అయితే అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడిని వీళ్ళ ఇంటి నుంచి శిల్పారామంకి పెద్ద దూరం ఏం లేదు, అందుకే వీళ్ళు ఎక్కువసార్లు పోతారు, వీళ్ళకి దగ్గర కాబట్టి. నేనైతే 4-5 టైమ్స్ అంతే. తాళమేలే సరే చెప్పొచ్చిన, నేను వచ్చేసిన అని చెప్పిన ఇంటి ఓనర్కి. సురేష్ తాళం తీసుకెళ్ళాడు లేదో చూస్తుండండి అంటే 45 నిమిషాలు ఉంటాడంట. చూసారా ఫ్రెండ్స్, గంటకు వరకు ఎంతో మాట్లాడుతూనే ఉంటుంది. నేను కూడా మాట్లాడంట కదా, ఏం మాట్లాడుతుంది అస్సలు అర్థం కాదు. అద్దాల నుంచి అన్న అద్దాల నుంచి మేమందరం ఎక్కడికి వెళ్తున్నామంటే ఎక్కడికి రా ఎక్కడికి శిల్పారాం. అదే మెయిన్ రీజన్ అదే. ఇలా పిల్లల్ని అయితే ఏడిపించుకుంటూ సరదాగా అయితే ఉన్నాము. బుజ్జిగాడు కొంతసేపు నన్ను ఎక్కిరిస్తాడు, కొంతసేపు వాడిని నేను ఎక్కిరిస్తా. ఒకరిని తిట్టుకోవడమే సరిపోతుంది సరదాగా. చెప్పరా మీరు ఎన్నిసార్లు శిల్పారామం పోయింటారా ఇప్పటికి? ఒక్కసారి కూడా పోలేదు. చూసిన ఆవిడ ఎన్నో బొచ్చుడు పోయినాం మనం. వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు అన్న శిల్పారామమే పోతారు ఫస్ట్. ఉందే అదే మాకు ఫస్ట్ తెలుసు. అందరికి నూనె పోసి జిడ్డు మొహాలు చేసిందిగో ఇంత నూనె తల మీద అందరికి పోసి అందరు చూడండి. ఇదిగో ఇది పెద్ద జిడ్డుది, ఈమె అసలు జిడ్డుకి కారణమే ఈమె. అందరి ఫేసులు చూడండి, ఆయిల్ ఆయిల్ ఉంది. మా ఆయన కూడా జిడ్డు ఫేసే ఉన్నాడు, అందరికి ఉందని ఆయనకు కూడా పెట్టాను. అందరం జిడ్డు మొహాలు వేసుకొని తోకలు వేసుకొని వెళ్తున్నాం.
మీరు అసలు ఎంతో కలిసి షాక్ అవుతారు. కనిపిస్తుందా నీ తోక చూపి అమ్మలు. బన్నీగాడికి ఫీలింగ్స్ బన్నీగాడికి ఫీలింగ్స్ కొట్టు అతను కొట్టు కొడితే వాళ్ళ ఆయన ఒళ్ళో పడిపో. కొట్టు అతను కొట్టు కొట్టు నాన్న. దూరం పికప్ ఇక్కడేనా? మా ఆయన అయితే ఇక్కడ డ్రాప్ చేశాడు మా అందరికి. ఇక్కడ డ్రాప్ చేసేసి అందరికి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నైట్ 11:30కి అలా వచ్చాడు అనమాట. మేమైతే 4 అనుకుంటా టైమింగ్. 4 o'clock అలా శిల్పారామంకి అయితే వచ్చాం మేము. కొంచెం ఎండ అనేది తగ్గింది అప్పుడే. పిల్లలతోటి నేనైతే మా చిన్నోడితో ఒకసారి వచ్చా, కానీ వాడు అప్పుడు ఎక్కువసేపు ఉండలేకపోయాం మేము. ఏడ్చాడు. ఇప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. వీడియోలో మీకు ఎండ్ వరకు చూడండి, క్లియర్గా తెలుస్తుంది. ఎక్కువ అందరు ఎంజాయ్ చేశారు పిల్లలు. మేమిద్దరం జస్ట్ వాళ్ళని తిప్పడమే. ఇంచుమించు ఒక 3 hours పైననే మేము లోపల టైం స్పెండ్ చేసాము. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. జనాలు అయితే తక్కువనే ఉన్నారు. మేము వెళ్ళే టైం అయితే. మేము రిటర్న్ అయ్యేటప్పటికి జనాలు అప్పటికే వస్తూ ఉన్నారు. ఈవినింగ్ టైంలో అంతా లైటింగ్స్ ఆ టైంలో వస్తున్నారు అనమాట. కానీ ఆ టైంకి అంతగా పిల్లలతో అయితే మనం చూడలేము. ఇలా పిల్లలతో వస్తే మాత్రం తొందరగా వస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అన్నీ చూడడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట. శిల్పారామం చాలా వరకు అందరూ వెళ్ళి చూసిందే అది. ఎందుకంటే హైదరాబాద్లో ప్రతి ఒక్కరు చూసిన ప్లేసే అది. పిల్లల్ని వీళ్ళకి ఏంటంటే దగ్గర, మా భార్గవి వాళ్ళకి పెద్ద టైం ఏం పట్టదు వీళ్ళకి. వాళ్ళైతే చాలాసార్లు వచ్చారు. ఎక్కువ నేనైతే మ్యారేజ్ అయిన కాడి నుంచి అయితే ఒక 5, 6, 7 times అట్లా, అంతే, అంతకన్నా. ఎందుకంటే ఒకసారి 2 సార్లు చూస్తే అంతగా చూడాలని అనిపించదు. ఇక పిల్లల కోసం అంటే లోపల పార్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం తీసుకొని రావాల్సి వస్తుంది. మా భార్గవి కూడా అందుకే తీసుకొస్తుంది పిల్లల్ని ఎక్కువగా ఆడుకుంటారని. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ పైన ఏముందంటే ఓన్లీ ఫోన్పే అవన్నమాట. మేము చూసుకోకుండా ఓన్లీ క్యాషే పెట్టుకొని వచ్చాము. కానీ అక్కడ కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళాలన్నారు. అదే దానికి ఆపోజిట్ ఇంకోటి ఉంది క్యాష్ కౌంటర్. అటు సైడ్ పోయాము. అటు సైడ్ టికెట్స్ తీసుకొని అయితే ఇంకా లోపలికి వెళ్ళాము. పెద్దవాళ్ళకేమో 60, పిల్లలకైతే 20. రీజనబుల్ ప్రైస్లోనే మనకి లోపలికి ఎంట్రీ అవ్వగానే. ఇది శిల్పారామం కూడా వ్లాగ్ అని చెప్పి అనుకోకండి. శిల్పారామం చాలా వరకు అయితే అందరు చూసి ఉంటారని చెప్పి అనుకోవద్దు. 99% జనాలు అయితే అందరికి తెలిసిందే. కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు కదా, ఇలా దీని ద్వారా కొంచెం ఐడియా ఉంటుందని అయితే తీసాం మేము వ్లాగ్. అలానే మా ఫ్యామిలీ మెమరబుల్గా ఉంటుందని ఒక వీడియో ద్వారా అని చెప్పి తీసాము. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంటి వరకు అయితే మిస్ కాకుండా చూడండి. చాలా బాగుంది వీడియో అయితే, చాలా బాగా వచ్చింది అనమాట. మా చిన్నోడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అసలు మెయిన్ వాడే. పిల్లలైతే ఇక ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు పార్క్లో అయితే. చిన్నపిల్లలతో అయితే కంపల్సరీ విజిట్ చేయొచ్చు ఈ శిల్పారామము. అండ్ షాపింగ్, క్లాత్స్, మనకి చిన్న చిన్న ఐటమ్స్ మంచిగా దొరుకుతాయి ఇక్కడ. కానీ మేము షాపింగ్ సైడ్ అస్సలు వెళ్ళలేము. ఎందుకంటే మాకు మొత్తం ఈ ఇటు సైడే మాకు మెయిన్ పిల్లల గురించి కదా మేము వచ్చింది. వాళ్ళకి ప్లేసెస్ చూపించుకుంటూ పార్క్ దగ్గరికి వెళ్ళి, మెయిన్ పార్క్ కోసమే వాళ్ళు ఆడుకుంటారని వీళ్ళ కోసమే. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు ముగ్గురు. చిన్నోడైతే ఇంకా చెప్పనవసరం లేదు. వాడు వాళ్ళ అత్త అయితే ఫుల్గా ఆడుకున్నారు. నాకు ఎక్కువ ఎత్తుకోవడం అలవాటు లేదనమాట మా చిన్నోడిని. వీళ్ళే అందరు ఎత్తుకున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నాకు కొంచెం పని తప్పేసింది వాడిని ఎత్తుకోవడము. ఎక్కువ అయితే బుజ్జిగాడు అయితే వాడిని భుజాల మీద వేసుకొని ఎక్కువ తిప్పేసేసాడు.
తర్వాత మా బుచ్చిగాడు. ఇది తక్కువనే, ఇది ఎత్తుకుంటే మేము అందరం భయపడిపోతాం, ఎందుకంటే స్ట్రాంగ్గా కనిపిస్తుంది కదా అందుకు. ఈ శిల్పారామంలో ఏంటంటే మెయిన్గా మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట, ఎక్కువ వాకింగ్ అనమాట. పిల్లలతోటి చిరాకు పడితే మనం ఇదంతా తిప్పలేము. చాలా వరకు అయితే టైం అంతా స్పెండ్ చేయొచ్చు ఓపిక్గా మనం నడుచుకుంటూ వెళ్తే. ఒక్కలైనా నడవకపోయినా మనం వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మాకేంటంటే పార్క్లో పిల్లలు ఆడుకోవడం వల్ల మేము ఎక్కువ అయితే తిరగలేము, చీకటి అయిపోయింది అని చెప్పి. ఇంకా చిన్నోడు ఉన్నాడు కదా, వాడు మళ్ళీ సతాయిస్తాడని చెప్పి తొందరనే అయిపోయాం. ఇది శిల్పకళ వేదిక, ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి, భరతనాట్యం లాంటివి వీకెండ్ ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు అయితే ఒక ప్రోగ్రామ్ బాగా అయింది, మంచిగా అనిపిస్తుంది కూర్చొని మనం అక్కడ చూస్తూ ఉంటుంటే. లైటింగ్ అంతా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. ఇక్కడ ఏంటంటే మంచి ట్రెడిషనల్గా ఒక లుక్ ఉంటుంది, ఒక మంచి వైబ్ అయితే ఉంటుంది మనకి. చెట్లు కానీ మొత్తం పీస్ఫుల్గా ఉండొచ్చు. ఇక్కడ బోటింగ్ జరుగుతుంది అక్కడ. బన్నీ చూడండి, వదిలే నాన్న. ఇలా లోపలికి వచ్చాక బోటింగ్ పిల్లలు చాలాసార్లు చేశారు, అందులోనూ వాటర్ స్మెల్ వస్తున్నాయి కదా, అందుకే మాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. పిల్లలు అడిగారు కానీ మేము తీసుకెళ్ళలేము బోటింగ్కి అయితే. అక్కడి నుంచి అయితే ఇక మెల్లగా వాకింగ్ చేసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. కానీ ఇది మొత్తం రౌండ్ చేయాలంటే పిల్లలతో అయ్యే పని కాదు, అందుకే ఇక్కడి నుంచి మేము రౌండ్గా తిరిగేసేసి జస్ట్ ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి పిల్లలతో ఆడిపించుకొని అయితే ఇంకా చీకటి అయిపోయేసరికి మేము రిటర్న్ అయితే అయ్యాము. చాలా టైం 3 hours పైననే మేము టైం స్పెండ్ చేసాము ఇక్కడైతే. మేము పిల్లలతోనే టైం స్పెండ్ చేయడానికి బెస్ట్ అని నేనైతే అనుకుంటాను. ఈ ప్లేస్ అయితే మాకైతే ఇది కొంచెం దూరంగానే ఉంటుంది మేము ఉన్న దగ్గరికి అయితే, అందుకే మేము అంతగా రాము ఇక్కడికి. ఒకసారి అనుకుంటా పిల్లలందరినీ తీసుకొని ఒకసారి వచ్చాము, కానీ అప్పుడు మా చిన్నోడు బాగా ఏడవడం వల్ల అయితే మేము ఎక్కువసేపు ఉండలేము, ఇంత దూరం కూడా రాలేము, అప్పుడు రిటర్న్ అయిపోయామన్నమాట. ఇప్పుడైతే వాడు మంచిగా నడుస్తున్నాడు కాబట్టి ఇంట్రెస్ట్గా వాడు కూడా నడుస్తున్నాడు, పిల్లలతోటి కూడా బాగా ఎంజాయ్ చేశాడు వాడు కూడా. పిల్లలకైతే మేము అస్సలు స్కూల్ మానిపించాము, కానీ ఏంటో అలా కుదిరిపోయింది ఈరోజు వీళ్ళు ముగ్గురికి. ఇంకా పిల్లలు ఇలా లోపలికి రాగానే ఇది బొమ్మలది, తోలు బొమ్మల ఏదో అంటారు కదా, ఇక్కడ ఏదో ఉంది రాజస్థానీ తోలు బొమ్మలాట అని, అది కొంతసేపు మేము చూసుకున్నాము, చూసి ఇక వెళ్ళిపోయామన్నమాట. ఆ పాము ఒక్కొక్కరి మీదకి వచ్చేది ఇట్లా ఎగురుతుంది, పిల్లలైతే కొంచెం ఎంజాయ్ చేశారు. ఇక అక్కడి నుంచి అయితే ఇక శిల్పారామంలో ఇక బొమ్మలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటూ అయితే ఇక మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాము మేము. వీళ్ళందరూ మా ఆయన ఫ్రెండ్స్. చెప్పు నమస్కారం. ఎవరిలాగుంది అమ్ములు? అలా చెప్పు పట్టుకుంది అంటారు. వాడిని ఫ్రీగా వదిలేయండి, వాడు తిరుగుతాడు. బుజ్జి నీకు ఒకటి అడుగు చెప్పున్నాను, ఆమె ఎవరిలాగుందిరా? ఆయన ఎవరు? అది నేనైతే అది మీ మామనే అవ్వాలి.
నేను చూడు ఎంత కష్టపడి పని చేస్తున్నానో. నేతవారి ఇల్లు అంట. అలాంటి ఫ్యామిలీలో పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అది నేనంట, అది మా ఆయన అంట. బాగున్నావా? నువ్వు ఇంట్లో ఉన్నావు, ఇంట్లో వంట చేస్తున్నావు, ఇంకా పెళ్ళి చేయాలి నీకు. సురేష్ అన్నను వెతకాలి. సురేష్ అన్న ఎవరు? భార్గవి, మీ నాన్నమ్మ, మీ అత్త వెనకాల. ఆ లాస్ట్కి ఎవరు చెప్పు? చెప్పనా? మా అత్త. మా అత్త గంపం వస్తుంది ఫ్రెండ్స్. వీళ్ళేమో వాళ్ళ హస్బెండ్స్. మా మామకి ఎక్కువ హెయిర్ ఉంటుంది కాబట్టి ఈయన చూపిస్తారు. ఈయన మా మామ, ఈయన మా ముసలిదాని వాళ్ళ ఆయన మా ఎవరొక్కరు. ఫ్యామిలీ మెంబర్స్ని చూడవా? మీ చుట్టాలే వాళ్ళు, అంటే మన చుట్టాలే. అసలు ఎంత బాగున్నాయో. వీడికి పార్క్ కావాలంతే. ఎందుకంటే 2-3 టైమ్స్ చూసిండు కాబట్టి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. కూరగాయలు అడిగే 100 రూపాయల 30కి ఇవ్వండి. వాడు చూడు, బిట్టుగడి ఫేస్ చూడు. అసలు నువ్వు అడుగుతావారా? పెద్ద మనిషి పడిపోయాడు. ఇటు తక్కువైనాడు కాదు. పీ 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 డుమ్ డుమ్ డుమ్. ఏమంటున్నారా వాళ్ళు? డబ్బులు ఇచ్చి చూడండి, దండం పెట్టుకొని పోండి. మాట్లాడు. వీళ్ళు బొమ్మలు తయారు చేసేవాళ్ళే. వీళ్ళందరూ బొమ్మలు తయారు చేస్తారు. ఆంటీ మొత్తం బుగ్గలు ఎత్తుంది. ముగ్గులు అంటే అంటే నీ నైట్ కళ్ళకి వస్తుందంట. ఆడుకోద్దా ఇంకా? ఓకేనా? నేను వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్తా. అందరూ వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఆడబిడ్డ ఫ్యామిలీని చూపిస్తాను, రండి. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది వాళ్ళ ఫ్యామిలీని చూపించడానికి. చూడండి. నువ్వు సైలెంట్గా ఉండు, నేను చెప్పు. మా అన్న భార్గవి, ఇది భార్గవి దేవుడు అంటుంది. ఇది ఎవరంటే బుజ్జిగాడు. అదిగా అమ్ములు వంగిపోయింది. అమ్ములు ఎప్పుడు వంగిపోయి ఉంటది. ఈ పక్క నుండి మా వదిన. ఇది నేనా? నేను ఎందుకు వచ్చాను ఇంటికి? వచ్చినావు? కాదు కాదు, మా అమ్మ. ఎవరు? మీ అమ్మనా? అయితే ఇది నువ్వా? నువ్వే. నేను ఎందుకు వస్తాను మీ ఇంటికి? నేను అస్సలు రాను మీ ఇంటికి. మా అన్న చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మార్ట్గా ఉన్నాడు, ఎంత అందంగా. కొంచెం పోలికలు కలిసినాయి కదా. ఏంది ఇట్లా 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 ఏమంటున్నావు? ఆయన నేను చూసినట్టుగా ఉన్నాడు దయ్యంలాగా. వాళ్ళ చేతిలో వేపాకులు ఎండిపోయినాయి. భార్గవి బుజ్జిగాడికి ఎత్తుపోయి. మీ ఫ్యామిలీ. ఇది మా పెద్ద అల్లుడు, మా అన్న ఎర్ర గోషి కట్టిండు. మా అత్త చేతుల్లో వేపాకు ఎండిపోయింది. మా ఆడబిడ్డ తల మీద కుండలు. ఈ అమ్ములు అనుకుంటా. అది చేసే తీరు కూడా అలానే ఉందిగా.
స్ట్రైట్ నడిస్తే అలా అనిపించదు. ఎవరు డైపర్ తీసుకోలేదు. మా వాడికి డైపర్ మర్చిపోయినాం. ఒకటే డైపర్ మీద ఉన్నాడు. ఇప్పుడు వాడు డర్ర కానీ డిర్రు కానీ చేయాలి. అందరం లగెత్తుకొని వెళ్ళిపోతాం ఏదో ఒకటి బుక్ చేసుకొని. ముడ్డి కట్టుకొని పోతాం. ఎవరికి కూతురు నడుస్తుంటే జుట్టే ఊగుతుంది. ఏంటి అమ్ములు నీ ఎనర్జీకి కారణం ఏంటి? ఏం తింటావు? ఏం తింటావు? గడ్డి. వావ్, మీ స్పెషల్ డిషా? స్పెషల్ డిష్ గడ్డి. ఎవరు వండుతారు? నువ్వేనా? చూసారా, దీని ఎనర్జీకి కారణం అంట. మీకు బాత్రూమ్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. వస్తారు, ఎక్కడెక్కడో ఈ వీడియో చూసి వస్తారు. వాడు చూడు, మనం చూస్తే ఏవైనా వెళ్ళిపోవాల్సిందే. పైన ఉన్నాయి కనిపించవు వీడియోలో. వాకింగ్కి వచ్చామా మనము. అక్కడ ఆడుకునే దానికి వెళ్ళామా? ఉన్నాయి, అక్కడే ఎంజాయ్ చేస్తారు అసలు వీళ్ళు. మెయిన్ సూపర్ వస్తుంది వీడియో అయితే. ఇంకొంచెం అయితే క్లారిటీ ఉండదు, ఏముండదు చీకటి టైంలో అయితే. అబ్బా, నాకైతే వాడిని ఇవ్వట్లేరు, వాళ్ళే చూసుకుంటున్నారు. కొంతసేపు వాడు, కొంతసేపు బన్నీ, చిచి బిట్టు, తర్వాత స్ట్రాంగ్ గర్ల్ మా అమ్ములు. వావ్, ఎక్కుసారి తారా. వాడు చూడు, అత్త జల్దిరా, రమ్మను తిరిగి. వస్తున్నాను బుజ్జి, వస్తున్నా. ఏమిరా, నేను ఆడకి వెళ్ళేలోపు అవి వెళ్ళిపోతాయి. ఆ డక్స్ చూపించడానికి వాళ్ళు రాత్త అంటున్నారు. ఓకే, ఉన్నాయి అసలు, ఇంత వైట్ ఉన్నాయి కదా, స్నానం చేసినట్టున్నాయి. ఆ రెండు ఎవరో చెప్పండి. ఏది టారా? థ్యాంక్స్ రా బుజ్జిగా. బన్నీ బిట్టుగాడు ఏది? ప్రేమ పక్షుల్లా కాదు, ప్రేమ గబ్బిలాగా కనిపిస్తున్నారు కొంతమంది అయితే. నాకు ఈమెకి ప్రేమ పక్షులాగా కనిపిస్తున్నారు. ఏయ్, మెల్లగా వాడు పడతాడు. రోడ్ పడేస్తుందేమో, నువ్వు తీసుకో బార్గి. ఏయ్, కూర్చో, నేను ఊపుతా. వద్దమ్ములు, వాడు నవ్వుతున్నాడు. వద్దు మమ్మీ, కళ్ళు తిరుగుతాంట. వద్దు బుజ్జి, వాడు నవ్వుతున్నాడు. వద్దు, తాకుతుంది బుజ్జి. బనియాడికి హ్యాపీగా ఉంది. అమ్మలు కూర్చో, అమ్ములు. మీ మమ్మీ వాళ్ళు కనిపిస్తలేరు. భయంగా బల్లులు ముగ్గురు. కళ్ళు తిప్పుతేమో. ఒక్క నిమిషం, ఇప్పటికి నవ్వు వస్తుంది. ఇలా ఆడాలి ఫ్రెండ్స్. ఇది తెలియక అందరూ ఒకటే వెళ్తారు. అమ్మో భార్గవి, వెనకనక చూడాల్సింది భార్గవి. అమ్మో, కొంచెం చూస్తే నాకు భయం ఇస్తుంది. అమ్మా, నాకు ఇక్కడ టెన్షన్ వస్తుంది. వాడు అలా కూర్చున్నాడు కానీ. కదలక డాడీ, ఇంట్లో పడాలి కానీ మీ మామకు చూపిస్తా, మీ అత్త పని అవుతుంది. డాడీ పట్టుకో, గుడ్ బాయ్. లేకపోతే వెనకన్నా కూర్చోటాల్సింది. మనకు చంపలు వస్తున్నాయి, ఎవరు తిరుగుతుంటారు. ఇక్కడ మేము ఆడుకున్నాక ఇనర్బిట్ మాల్కి వెళ్ళి షాపింగ్కి వెళ్తాము. మా ఆడబిడ్డ షాపింగ్ చేస్తా అన్నది. అది చూడు, వీడు ఎక్కుతాడంట. వీడు ఇంత లేడు, ఈ గేమ్ ఆడతాడంట. వీడు పడతారా, కొంచెం జాగ్రత్త ఆడుకోండి.
ఇక్కడ 12 years లో పని ఉంది, కానీ ఏజ్ లిమిట్ లేదు నిజానికి. పెద్దవాళ్ళని ఆడనియారు. బిట్టు జాగ్రత్తగా కూర్చోన్న. వద్దు వద్దు, చాలు చాలు, వాడు ఎలా చూస్తున్నాడు. బిట్టు ఈయనొకడు విజిలేస్తూ మధ్యలో. ఇప్పుడు ఫేస్ చూసినావా? ఫేస్ చూసినావా? బాబు రింగ్ నెక్స్ట్ నెమలి, రింగ్ నెక్స్ట్ నెమలి అంటాం. అసలు వీటి నేమ్స్ ఏంటో కూడా మనకు తెలియదు. ఇంత వింతగా ఉన్నాయి. ఇవైతే గొలగొల వేస్తున్నాయి ఇక్కడ. ఫుల్గా ఉన్నాయి లోపల. వీడియోలో నెట్ వల్ల కనిపిస్తుంది మొత్తం. అదే అమ్మో, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అని ఉంది. ఒక్క లోపల ఏం లేవు, లవ్ బర్డ్స్ కదా, వెళ్ళిపోయినట్టున్నాయి. ఫాంటైల్ పావురం. ఫాంటైల్ పావురం. పావురంలో ఎన్ని రకాలు, ప్రతి ఒక్క దాంట్లో చాలా రకాలు ఉన్నాయి, మనకే తెలియదు. పేర్లు వింటుంటే కొత్తగా అనిపిస్తుంది అంతే. చూడండి, ఇతను చూస్తేనే నాకు భయం వేస్తుంది. వీటి పేరు ముందుంది, మర్చిపోయా. చూడనీకి కోడిలాగా ఉన్నాయి. కోల్డ్ కాదు ఇవి. ఆగు, వాళ్ళిద్దరూ ఒక ప్రపంచంలో బతుకుతున్నారు. వాళ్ళిద్దరు ఊపాలా? నాకు ఊగాలనిపిస్తుంది. ఆ సెక్యూరిటీ గార్డ్ అందరిని అబ్జర్వ్ చేస్తుంది. నేను ఊగాననుకో నన్ను ఇంటి దాకా వచ్చి కొడతాడు. ఊపుతా. చాలా స్పీడ్, అది అంతకంటే హైట్ వెళ్ళదు. అది వెళ్తుంది. ఏంటి వాటర్ని వాడికి తాగా డాడీ. డైపర్ నిండింది అనుకో, డైపర్ మ్యాన్కి కష్టాలు వస్తాయి. నేనా గుర్తులేదు, చూసానో లేదో, అప్పుడు ఎప్పుడు వచ్చినా బుజ్జిగా చూసా. ఓపిక్గా తిరగాలి ఇక్కడికి వస్తే. ఎక్కువ వస్తారు కదా మీరు. మేము నాకు తెలిసి 4 times ఎంత అంతే. వాడికి 12 అంట. మీసాలు వచ్చిన వాడికి 12 సంవత్సరాలు అంట. ఈ సెక్యూరిటీ ఆయన పెద్దవాళ్ళని అస్సలు ఆడుకొనిస్తలేడు. మా ఆడబిడ్డని దింపేశాడు, జైల్లో వేయాలి. వాళ్ళిద్దరు చూడు. చాలు స్పీడు. ఫోన్ స్పేస్ తక్కువ.
వెళ్ళాలా వీళ్ళు వదలరు ఇక పడతావు. పిల్లలు లేకుండా ఇప్పుడు ఫేస్ కనిపిస్తలేదు చీకట్లో. దయచేసి ఫుడ్ పెట్టద్దంట దానికి. ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎవరని చెప్తే నిజమంటారు తెలియని వాళ్ళకి. చంద్రముఖి గంగగా మారింది ఇక్కడే. అసలు రేపు అవుతుందా మీకు నడిచడానికి? డాన్స్ వీలా నాకు రాదమ్మా, నేను ఎప్పుడు వేయలే. మీ అమ్మ బాయమంట. ఇక్కడ ఏంటంటే రీల్ చేపిస్తుంది మా భార్గవి. వద్దంటే కూడా వినలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసామో మాకే తెలీదు. అలసిపోయాడు బెన్నం. అక్కడ ఎవరో ఒకళ్ళు తిరుగుతూనే ఉన్నారు. నేనైతే ఎప్పుడు ఇట్లా పబ్లిక్ చేయలేదు, ఫస్ట్ టైం అనుకుంటా. నాకు తెలిసి అయితే చేయడానికి వచ్చి ఇబ్బంది అలసిపోయినాము. ఇది ఉన్న చోట ఉండకుండా డాన్స్ ఏమనిపించలేదు. మా కొరియోగ్రాఫర్ అలసిపోయింది, పెట్టేసింది. చూడండి, ఇది గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా కామెంట్ చేయాలి. అక్కడికి వద్దు, ఇంకా బ్యాక్ భార్గవి ఎక్కువ. నేను అమ్ములే అలసిపోయినాం నిజానికి.
సో ఇదన్నమాట, మేము పిల్లలతో శిల్పారామం వచ్చాము. తక్కువ బడ్జెట్లో పిల్లల్ని తీసుకొని ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకైతే బెస్ట్ స్పాట్ అనమాట ఇది. మేమైతే చూసారు కదా, ఈవినింగ్ 4కి వచ్చి ఇంటికి వెళ్ళలేకి 8:30. ఇక్కడ నుంచి భార్గవ్ వాళ్ళ దగ్గర అనమాట. ఇలా అయితే పిల్లలతో ఎంజాయ్ చేస్తాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.